ఈరోజు వండబోతున్నాం. మళ్ళీ $50 ఇవ్వడానికి సతాయిస్తారు. మటన్ పాయ తర్వాత చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారు. 1 కిలో మటన్ ఇక్కడ తాంజానియాలో 10,000 షిల్లింగ్. అయితే మరి లక్షాధికారిని ఇక్కడ $700 అయినా ఖర్చు పెట్టాలి, లేదంటే ఆ పార్క్ ని విజిట్ చేయలేం. చిల్లీ 15,000 షిల్లింగ్ కి సిమ్ కార్డు ప్లస్ 6 GB డేటా. నమాంగా ల్యాండ్ బోర్డర్ అంటారు. రీఫిల్ చేసుకోవడానికి 21,000 తాంజానియా షిల్లింగ్ అంటారు. చూడడానికి అయితే బయట నుంచి బాగుంది. తాంజానియా సైడ్ నేషనల్ పార్క్ ని సెరెంగెటి అంటారు, కెన్యా సైడ్ నేషనల్ పార్క్ ని మసై మారా అంటారు. లేవో టొనపికా న్యామా ఎంబూజీ. ప్రజెంట్ మనం ఈ నైరోబీ సిటీకి మధ్యలో ఉన్నాం. యాక్చువల్గా ఈ నైరోబీ సిటీ గురించి చెప్పాలి అంటే 5,300 feet హైట్లో ఉంటుంది ఈ క్యాపిటల్ సిటీ. అందుకని చెప్పి సంవత్సరం పొడుగు క్లైమేట్ అయితే మరీ ఎక్కువ వేడిగా అయితే ఉండదు, చాలా మోడరేట్గా ఉంటుంది. టెంపరేచర్ కూడా చాలా, ఇప్పుడు అయితే ఇది రెయినీ ప్లస్ వింటర్ సీజన్ టైపు. అంటే వింటర్ కూడా కాదు ఫుల్గా, ఇది రెయినీ సీజనే. కాకపోతే వర్షాలు అవి పెద్దగా పడట్లేదు, అప్పుడప్పుడే పడుతున్నాయి. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది జూలై మంత్లో కానీ జూన్ మంత్లో కానీ. ఇదైతే చాలా బిజీ ఏరియాలా ఉంది అసలు. మొత్తం బస్సులు, జనాలు, చాలా క్రౌడెడ్ ఏరియా ఇది. మెయిన్గా చెప్పాలంటే ఈ జూలై మంత్ మైగ్రేషన్ టైం అనమాట. మసై మారా అని చెప్పి ఒక ఫేమస్ నేషనల్ పార్క్ అయితే ఉంది కెన్యాలో. చాలామంది కెన్యాకి వచ్చేది మెయిన్గా నేషనల్ పార్క్ విజిట్ చేయడానికే. సో మసై మారాలో మైగ్రేషన్ టైము అంటే దాదాపు ఒక చాలా గుంపులుగా దున్నలు కానీ గుంపులుగా జీబ్రాలు తర్వాత ఇలాగ మైగ్రేట్ అవుతూ ఉంటాయి. ఈ మసై మారా నేషనల్ పార్క్ ఏంటంటే సగం కెన్యాలో ఉంది, మిగతా సగం సెరెంగెటి అని చెప్పి తాంజానియా సైడ్ ఉంది. తాంజానియా సైడ్ నేషనల్ పార్క్ని సెరెంగెటి అంటారు, కెన్యా సైడ్ నేషనల్ పార్క్ని మసై మారా అంటారు. చాలా పెద్ద నేషనల్ పార్కు. నాకు తెలిసి కెన్యా సైడ్ ఒక 1/3 పార్ట్ అయితే ఉంది, మిగతా 3/4 తాంజానియా సైడ్ ఉంది సెరెంగెటి. సో కుదిరితే అది విజిట్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. 1 డేకి జస్ట్ పార్క్ ఎంట్రీ ఫీజే $200 ఫారినర్స్కి అయితే. లోకల్కి వేరే ప్రైస్ ఉంటుంది. మనం జస్ట్ ఒక రోజు పార్క్ని విజిట్ చేయాలి అంటే $200. అది చాలా పెద్ద అడవిలా ఉంటుంది, చాలా పెద్ద ప్లెయిన్ ఏరియా. సో మనం జస్ట్ పార్కింగ్ పోనీ పార్క్ టికెట్ $200 పే చేసి లోపలికి వెళ్ళిపోయినా సరే మనం ఏం చూడలేము, ఎందుకంటే మనకి లోపల 4x4 వెహికల్ ఏదైనా కావాలి లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి. సో దానికి ఒక మళ్ళీ 2 days 2 nights 3 days ట్రిప్కి అయితే అదొక 18,000 అలా పడుతుంది. 18,000 to 20,000 4x4కి. అప్రాక్సిమేట్గా 2 to 3 days మసై మారా ట్రిప్కి మినిమం ఒక $700 అయినా ఖర్చు పెట్టాలి, లేదంటే ఆ పార్క్ని విజిట్ చేయలేం. చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. ప్రపంచంలో ఏ క్యాపిటల్ సిటీ లోపల ఇన్సైడ్ సిటీ లోపల ఎక్కడ నేషనల్ పార్క్ లేదు, బట్ ఎక్కడైతే ఉంది అది ఇందాక నేను చెప్పాను కదా మసై మారా అని చెప్పి, అది కాదు, అది సపరేట్ నేషనల్ పార్కు. ఇంకోటి ఏంటంటే నైరోబీ నేషనల్ పార్క్ అని చెప్పి ఉంటుంది. అదైతే ఈ నైరోబీ సిటీ మధ్యలో ఉంటుంది. సిటీ సెంటర్ నుంచి ఒక 7 kilometers దూరంలో నేషనల్ పార్క్. సో మిగతా ప్రపంచంలో ఏ కంట్రీలోని ఏ క్యాపిటల్ సిటీలోని ఇలా లేదనమాట. ఓన్లీ ఇక్కడ నైరోబీలో మాత్రమే సిటీకి దగ్గరలో సిటీకి మధ్యలో నేషనల్ పార్క్ అయితే ఉంది. దానికి మళ్ళీ సపరేట్ ఫీ అయితే పే చేయాలి. మసై మారాకి సపరేటు, దీనికి సపరేటు. దీనికి అరౌండ్ ఒక $65 అయితే ఉంటుంది ఎంట్రీ ఫీ. మళ్ళీ లోపల ఎక్స్ప్లోర్ చేయాలంటే మళ్ళీ 4x4 బుక్ చేసుకోవాలి. నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం ఆఫ్రికా కంట్రీని విజిట్ చేసినప్పుడు నా ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ కెన్యా. ఈ కెన్యాకి రాగానే మనం అయితే కొందరు తెలుగు వాళ్ళతో కలిసాం, తర్వాత వాళ్ళ ప్లేస్లోనే స్టే చేసాం ఫ్యూ డేస్. సో చాలా బాగా అనిపించింది అనమాట వాళ్ళతో స్టే చేయడం, ఎందుకంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అన్నాళ్ళు అందరూ. శేఖర్ అన్న, తర్వాత క్రాంతి అన్న, తర్వాత ప్రసాద్ అన్న, ఇంకా చాలామంది ఉన్నారు. కాకపోతే ఆ అన్న వాళ్ళకైతే ఫోన్ చేశాను, అన్న ఇలా కెన్యా వచ్చాను, మళ్ళీ ఒకసారి నార్మల్గా కలుద్దాం అని చెప్పి అన్న వాళ్ళ దగ్గరికి వెళ్దామని ఫోన్ చేస్తే అన్నాళ్ళు ఏమో సండే స్పెషల్స్ అని చెప్పి మటన్ పాయ తర్వాత చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇదేంటంటే ఇది కూడా ప్రసాద్ అన్న అని చెప్పి మన తెలుగు ఆయనే. ఆ అన్నది ఇది బేకరీ టైప్ అనమాట. సో చాలామంది అయితే ఎక్కడి నుంచే కేక్స్ అవి ఆర్డర్ ఇస్తూ ఉంటారు. అందరూ సరదాగా సండే అని చెప్పి గ్యాదర్ అయ్యి కుకింగ్ అయితే స్టార్ట్ చేశారు. అందరం కలిసి అలా కూర్చొని చాలా కబుర్లు అయితే చెప్పుకొని భోజనం చేసాం. తర్వాత అయితే బ్యాక్ టు రూమ్కి వెళ్ళిపోయాను, ఎందుకంటే కెన్యాలో మనకి ఎక్కువ టైం లేదు. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం తాంజానియా అయితే వెళ్ళిపోవాలి. మెయిన్గా మళ్ళీ కెన్యా నేను రావడానికి రీజన్ ఏంటంటే, సో నేను ఇథియోపియా నుంచి సౌత్ ఆఫ్రికా వరకు ఆల్ కంట్రీస్ బై ల్యాండ్ బోర్డర్లో అయితే వెళ్దామని ప్లాన్ వేసుకున్నా, ఫ్లైట్లో ఎక్కడ తీసుకోకుండా. సో ఇథియోపియా తర్వాత ఇంకా నేను నెక్స్ట్గా వెళ్ళాల్సిన కంట్రీస్కి మధ్యలో ఉన్నది ఈ కెన్యా, తాంజానియా. సో ఈ 2 కంట్రీ నేను ల్యాండ్ బోర్డర్స్ అయితే క్రాస్ చేయాలి. సో నేను నెక్స్ట్ తాంజానియాలో కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ప్లాన్ చేశాను.
కెన్యాలో నేను ఇంకా ఓన్లీ నైరోబీలో జస్ట్ ఒక 2 డేస్ అయితే స్టే చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా. సో ఆల్రెడీ టికెట్ కూడా తీసేసుకున్నాను. అరౌండ్ 2500 షిల్లింగ్ అయితే పడింది ఈ నైరోబీ నుంచి ఆరుషా అనే టౌన్కి. తాంజానియాలో ఉంటుంది ఆరుషా అనే టౌన్, చాలా మంచి బ్యూటిఫుల్ టౌన్. సో అక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ కూడా ఉన్నాయి, అవేంటో కూడా చూపిస్తాను. ఇప్పుడైతే నేను ట్రావెల్ చేయబోయేది B1 అనే బస్ కంపెనీతో ట్రావెల్ చేస్తాను. బిఎం కోచ్ అని చెప్పి గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసినా వస్తుంది. సో చాలామంది అయితే తీసుకెళ్తున్నారు, కానీ ఈ బిఎం కోచ్ బాగుంటుందని చెప్పి లోకల్ సజెస్ట్ చేశారు. చూడొచ్చు, ఇదే మా వెళ్ళబోయే బస్సు. ఇదిగోండి, ఇటువైపు అయితే ఉంది బస్ కంపెనీ, చూపిస్తా. ఎందుకంటే ఇక్కడ బిఎం కోచ్ అని ఉంది కదా, సో ఈ కిందకి వెళ్తే మనకి రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ నుంచి తాంజానియా కంట్రీలో క్యాపిటల్ అయిన దరిసలంకి కానీ, లేదంటే ఉగాండాకి వెళ్ళడానికి బుసియా బోర్డరు, మోషి, ఆరుషా. సో ఈ దరిసలము, మోషి, ఆరుషా తర్వాత ఇవన్నీ ఏంటంటే తాంజానియాలో సిటీస్. ఆ బుసియా తర్వాత జింజా, కంపాలా అవి ఉన్నాయి కదా, అవన్నీ ఏంటంటే ఉగాండా కంట్రీలోవి. సో ఇంకా చాలా సిటీస్కి అయితే బస్సెస్ ఉన్నాయి, ఇక్కడ నుంచి బోర్డర్స్ వరకే వెళ్ళొచ్చు. సో మనం అయితే ఇప్పుడు ట్రావెల్ చేయబోయేది ఈ బస్సులో. చూడడానికి అయితే బయట నుంచి బాగుంది, వైఫై కూడా ఉంటుందంట. చూద్దాం బస్ లోపల ఎలా ఉంటుందో. సో ఈ నైరోబీ నుంచి ఆరుషా వెళ్ళడానికి దాదాపు ఒక 5 to 6 అవర్స్ అయితే పడుతుంది. వీళ్ళు బార్డర్ దగ్గర కూడా ఆపుతారనమాట. బార్డర్ దగ్గర ఆపి మనం వీసా ఆన్ అరైవల్ తీసుకోబోతున్నాం. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా నేను సేమ్ వీసా ఆన్ అరైవల్ తీసుకున్నా తాంజానియాకి. అదేంటంటే నేను బురుండి నుంచి వెళ్ళాను తాంజానియాకి. ఈసారి ఏంటంటే కెన్యా నుంచి వెళ్తున్నా. ఈ ల్యాండ్ బోర్డర్లో ఎలా ఉంటుందో తెలీదు. ఈ ల్యాండ్ బోర్డర్లో మరి వీసా ఎలా తీసుకోలేంటో చూడాలి. డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్గా చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి, చాలా బాగుంటుంది. చూడొచ్చు, ఈ బస్ అయితే నైరోబీ నుంచి కెన్యా కంట్రీ క్యాపిటల్ నైరోబీ నుంచి తాంజానియా కంట్రీ క్యాపిటల్ దరిసలం వరకు వెళ్తుంది. మనం మధ్యలో ఆరుషా దగ్గర దిగేస్తాం. బస్ లోపలికి వెళ్ళి చూద్దాం. చాలా నీట్గా ఉంది బస్సు అయితే. బస్ అయితే కంఫర్టబుల్గానే ఉంది, చూడడానికి నీట్గానే ఉంది. కాకపోతే లెగ్ స్పేస్ అంత ఎక్కువేం లేదు. మనకి నార్మల్గా ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. డైరెక్ట్గా USB పోర్ట్ ఇస్తారు నార్మల్గా బస్సెస్లో. USB కేబుల్ కనెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టుకోవడానికి. కాకపోతే ఈ బస్సులో ఏంటంటే డైరెక్ట్గా మనం ఛార్జింగ్ అడాప్టరే పెట్టుకోవచ్చు డైరెక్ట్గా. మనం ఇప్పుడు వెళ్ళబోయే తాంజానియా ఆరుషా టౌన్కి ఈ నైరోబీకి మధ్యలో వచ్చే ల్యాండ్ బోర్డర్ నమాంగా ల్యాండ్ బోర్డర్ అంటారు. సో నమాంగా అనే ప్లేస్లో బస్సు ఆపుతారు. మనం దిగి మన లగేజ్ అది ఒకసారి స్కాన్ చేయించి తర్వాత మనం ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయాక బస్సు అయితే ఇటువైపు వచ్చి వెయిట్ చేస్తుంది. వెంటనే మళ్ళీ సేమ్ బస్ తీసుకొని మన ఆరుషా వరకు అయితే రీచ్ అయిపోవచ్చు. ఈ ఆరుషా టౌన్లో నాకు ఒక లోకల్ హోస్ట్ ఉన్నారనమాట, స్టీవ్ అని చెప్పి. సో వాళ్ళ ఇంట్లోనే ఒక 2 or 3 days స్టే చేయబోతున్నాను. లొకేషన్ అయితే సెండ్ చేశారు. ఇంకా ఆటో అయితే మాట్లాడుకొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. లాస్ట్ నైట్ నేను కెన్యా నుంచి తాంజానియాకి రీచ్ అయ్యాను. ఈ ఆరుషాకి రీచ్ అయ్యాక మొత్తం డార్క్ అయిపోయింది. ఇంకా వీడియో తీయడానికి ఓపిక లేదు, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ జర్నీస్ చేస్తూనే ఉన్నాను ఈ మధ్య. ఫస్ట్ అయితే మీకు సిమ్ కార్డ్ గురించి, కరెన్సీ గురించి చెప్పేస్తాను. తర్వాత అయితే వీసా డీటెయిల్స్ అసలు ఏంటి, తర్వాత బార్డర్ దగ్గర ఎలా ట్రీట్ చేశారో అవంతా చెప్తాను క్లియర్గా. సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు యూజ్ చేసేది వొడాకామ్ సిమ్ కార్డు. ఇక్కడ వొడాకామ్ ఒకటి, తర్వాత ఎయిర్టెల్, ఈ 2 సిమ్ కార్డ్స్ అయితే బాగా వర్క్ చేస్తాయి ఈ తాంజానియా కంట్రీలో. అండ్ ఈ సిమ్ కార్డు ప్రైస్ వచ్చేసి ఒక 2000 తాంజానియా షిల్లింగ్ అయితే పడింది నాకు. తర్వాత దీనికి డేటా ఎక్స్ట్రా మనం యాడ్ చేసుకోవాలి. బండిల్స్ వీక్లీ ఉంటుంది, తర్వాత మంత్లీ ఉంటుంది, 2 weeksకి ఉంటుంది. డిపెండ్స్, మనకి ఎన్ని రోజులకు కావాలంటే అన్ని రోజులకు తీసుకోవచ్చు. నేనైతే 1 month తీసుకున్నాను. 1 monthకి నాకు 6 GB డేటా వచ్చేసి విత్ సిమ్ కార్డు 2000 సిమ్ కార్డు, తర్వాత 13,000 షిల్లింగ్ అయితే నాకు డేటాకి తీసుకున్నారు. 6 GB డేటా వచ్చింది. తర్వాత 100 minutes వచ్చింది, 100 లోకల్ మినిట్స్. సో మినిట్స్ మనకి పెద్ద ఉపయోగం లేదు, బట్ ఓన్లీ డేటాయే ముఖ్యం. సో కరెక్ట్గా చెప్పాలంటే 15,000 షిల్లింగ్కి సిమ్ కార్డు ప్లస్ 6 GB డేటా 100 minutes వచ్చింది లోకల్ మినిట్స్. సో ఆ రకంగా ఉన్నాయి సిమ్ కార్డు ప్రైజెస్. ఎయిర్టెల్ కూడా తీసుకోవచ్చు, బట్ వొడాకామ్ ఏంటంటే లోకల్ది కాబట్టి సిగ్నల్ బాగుంటుందని తీసుకున్నాను. 5G ఇది అయితే. 4G కొన్ని చోట్ల అయితే 4G డేటా వస్తుంది, కొన్ని చోట్ల అయితే 5G వస్తుంది. సో ఈ సిమ్ కార్డ్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ కరెన్సీ విషయం వచ్చేసి, ఇక్కడ కరెన్సీని తాంజానియా షిల్లింగ్ అంటారు. సో కెన్యా కంట్రీలో కెన్యా షిల్లింగ్ అంటారు, ఇక్కడ వచ్చేసి తాంజానియా షిల్లింగ్ అంటారు. సో ఈ తాంజానియా షిల్లింగ్ హైయెస్ట్ నోట్ వచ్చేసి 10,000 తాంజానియా షిల్లింగ్ చూస్తున్నారు కదా, నా చేతిలో ఉంది ఆరెంజ్ కలర్ నోటు, ఆరెంజ్ రెడ్ కలర్. 10,000 షిల్లింగ్ హైయెస్ట్ నోట్ ఇది. మనకి నార్మల్గా 10,000 షిల్లింగ్ అంటే మన INRలో అరౌండ్ 330 రూపీస్. సో ఈ 10,000 అంటే 330 రూపీస్.
ఆ రకంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. $100కి 2,50,000 తాంజానియా షిల్లింగ్ అయితే వచ్చింది. సో నా దగ్గర ఇప్పుడైతే 2,40,000 తాంజానియా షిల్లింగ్ ఉంది. నేనైతే మరి లక్షాధికారిని ఇక్కడ. సో $100కి రేట్ అయితే అలా ఉంది. గూగుల్లో ఎంత చూపిస్తుందో సేమ్, మీరు వచ్చినప్పుడు గూగుల్లో ఎంత చూపిస్తుందో సేమ్ ఆ రేట్కి ఇంచుమించే ఉంటుంది. యూఎస్డీకి కానీ యూరోస్ కానీ ఎంత ఉంటే అంత ఈక్వల్గానే ఇస్తారు. అండ్ ఎక్కువ అడగండి, ఒక 5,000 షిల్లింగ్ 10,000 షిల్లింగ్ ఎక్స్ట్రా అడగండి. ఒకవేళ ఇస్తే తీసుకోండి, లేదంటే గూగుల్లో ఎంత ఉందో దానికి ఈక్వల్గానే ఉంటుంది తాంజానియా షిల్లింగ్ రేటు. ఇప్పటికి నేను ఈ రోజుకి తీసుకున్నాను కాబట్టి ఆ రేటుది నేను చెప్పాను. మీరు ఏ రోజు తీసుకుంటున్నారో ఆ రేటుకి గూగుల్లో చెక్ చేయండి, ఎంత ఉందో అంత అడగడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే అసలు వీసా డీటెయిల్స్ గురించి, తర్వాత నాకు ఇమిగ్రేషన్ ఎలా జరిగిందో అది క్లియర్గా చెప్పేస్తా. నాకు ఇమిగ్రేషన్లో పెద్దగా ఇబ్బంది ఏం అవ్వలేదు, ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ కూడా ఈ తాంజానియా కంట్రీ విజిట్ చేశాను. ఇదైతే సెకండ్ టైం అనమాట. ఎందుకో తెలుసు కదా, మనం అయితే ఇథియోపియా టు సౌత్ ఆఫ్రికా ట్రిప్ చేస్తున్నాం. ఆ ట్రిప్లో ల్యాండ్ బోర్డర్స్ అయితే క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా, దాంట్లో భాగంగా అయితే మనం తాంజానియా క్రాస్ అవ్వక తప్పదు. సో ఈ తాంజానియా దేశానికి రావాలంటే మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి వీసా ముందుగా తీసుకోవాల్సిన పని అయితే లేదు. వీసా ఆన్ అరైవల్ ఆప్షన్ ఉంటుంది. ఆ వీసా ఆన్ అరైవల్ ఆప్షన్కి పెద్దగా మనకి డీటెయిల్స్ ఏం అక్కర్లేదు. ఫస్ట్ది వచ్చేసి ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. రెండోది వచ్చేసి పాస్పోర్టు. మూడోది మన హోటల్ బుకింగ్. నాలుగోది ఏమో రిటర్న్ టికెట్. సో రిటర్న్ టికెట్ ప్లేస్లో డమ్మీ టికెట్ చేసుకోవచ్చు. హోటల్ బుకింగ్ ప్లేస్లో ఫ్రీ క్యాన్సిలేషన్ ఉన్న హోటల్ ఏదైనా బుక్ చేసుకున్న అది కూడా చూపించవచ్చు. లేదా మీ దగ్గర ఆల్రెడీ హోటల్ బుకింగ్ ఉంటే అది చూపించేసేయండి. అండ్ డమ్మీ టికెట్కి సంబంధించి ఇథియోపియన్ ఎయిర్లైన్స్లో పేమెంట్ ఏం చేయకుండా పే లేటర్ ఆప్షన్తో బుక్ చేసుకోవచ్చు. సో ఒరిజినల్ టికెట్ లానే ఉంటుంది. అది ఒరిజినల్ టికెటే, బట్ అది ఒక కైండ్ ఆఫ్ రిజర్వేషన్ అనమాట. అది ఆ టికెట్ ఒక 24 hours వరకు వ్యాలిడ్ ఉంటుంది. సో మ్యాక్స్ నేనైతే అది యూజ్ చేస్తాను. తర్వాత వచ్చేసి వీసా ఫీ వచ్చేసి 30 days వీసా అయితే $50 ఉంటుంది. సో మల్టిపుల్ టైమ్స్ మనం వెళ్ళి మళ్ళీ రావచ్చు అనమాట. ఇఫ్ సపోజ్ తాంజానియాది $50 పెట్టి వీసా తీసుకున్నాం అనుకోండి, 30 daysలో పక్కనున్న ఉగాండా కానీ, లేదంటే కెన్యా కానీ, పక్కనున్న బురుండి, రువాండా, సో ఈ కంట్రీ లోపలికి ఎంటర్ అయ్యి మళ్ళీ సేమ్ అదే వీసాతో ఏం పే చేయకుండా అయితే ఎంటర్ అవ్వచ్చు మల్టిపుల్ టైమ్స్. సో ఈ వీసాతో అదైతే బెనిఫిట్ ఉంటుంది. తర్వాత వీసా ఫీ పే చేసినప్పుడు డాలర్స్లో అయితే పే చేయాలి. లేదు అనుకుంటే డాలర్స్ లేకపోతే కార్డుతో కూడా పే చేయొచ్చు, మన గ్లోబల్ కార్డుతో. సో కార్డ్ పేమెంట్ చేయొచ్చు, డాలర్స్ ఇవ్వచ్చు. ఒకవేళ డాలర్స్ మీ దగ్గర చేంజ్ ఉంటేనే ఇవ్వండి. ఒకవేళ $100 ఉందనుకోండి, మన వీసా ఫీ $50, $100 ఇస్తే మళ్ళీ $50 ఇవ్వడానికి సతాయిస్తారు. సో వాళ్ళ దగ్గర ఉంచుకోవడానికి ట్రై చేస్తారు, మీ వీసా లేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో మ్యాక్స్ $50 ఉంటే ఇవ్వండి, లేదంటే కార్డ్ పేమెంట్ చేయండి. ఈ తాంజానియాలో ఈసారి ఎక్కువ వీడియోస్ అయితే చేయను. జస్ట్ ఒక ఫ్యూ డేస్ ఇక్కడ స్టే చేసి మన పాత వీడియోస్ కొన్ని ఎడిట్ చేయాల్సి ఉన్నాయి. అవి ఎడిట్ చేసేసి వెంటనే ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోతాను. సో మన లాస్ట్ ఇయర్ ఆల్రెడీ తాంజానియా వీడియోలు చేసాం, చాలా బాగా చేసాం. ట్రైబ్స్ కానీ లేదంటే డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి ఎవరైనా చూడకపోయి ఉంటే మన ఛానల్లో ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను, వెళ్ళి చూడండి. వాట్స్ దట్ పోజ్? ఈరోజు అయితే మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి మటన్ తీసుకొచ్చాం. చూడొచ్చు 1 kilo మటన్ అయితే తీసుకొచ్చాం. హౌ మచ్ ఇట్ కాస్ట్ 1 kilo? 10,000 షిల్లింగ్. 1 kilo మటన్ ఇక్కడ తాంజానియాలో 10,000 షిల్లింగ్, అంటే దాదాపు ఒక 330 రూపీస్. అదే ఇన్ ఇండియా 1 kilo మటన్ ఈజ్ 35,000 షిల్లింగ్. యా, వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ ఎక్స్పెన్సివ్. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ముక్కలు కొట్టేసేవట్లేదు, డైరెక్ట్గా పెద్ద ముక్కలు ఇచ్చేస్తున్నారు. అందుకని చెప్పి ఇద్దరు చిన్న ముక్కలు అయితే కట్ చేస్తున్నారు. యాక్చువల్గా వీళ్ళకి గ్యాస్ పొయ్యి కూడా ఉంది, చూడొచ్చు ఇక్కడ 15 kgది. కాకపోతే దీని మీద మటన్ వండితే ఆల్మోస్ట్ మటన్ ఉడకడానికి కుక్కర్ అయితే త్వరగా అయిపోతుంది 3-4 విజిల్లో. బట్ గిన్నెలో కాబట్టి ఎక్కువ టైం పడుతుందని చెప్పి బొగ్గుల పొయ్యి వెలిగిస్తున్నారు. మేమేమనుకున్నాం అంటే డైరెక్ట్గా ప్రిపేర్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది, గ్యాస్ ఎక్కువ వేస్ట్ అవుద్దని చెప్పి సో మటన్ ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఉడికించేద్దాం అనుకుంటున్నాం. మటన్ని ఇందులో ఉడికించేస్తే కొంచెం ఉడికేస్తాయి కదా త్వరగా. ఆ తర్వాత అయితే ఫ్రైలా కొంచెం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. దీంతోపాటు నేను ఆల్రెడీ కెన్యాలో ఉన్నప్పుడు, ఎయిర్బిఎన్బిలో ఉన్నప్పుడు కుక్ చేసుకోవడానికి చికెన్ మసాలా ఒకటి, పెప్పరు, తర్వాత కొంచెం పసుపు, గరం మసాలా ఇవి తీసుకున్నా. వీటితో పాటు వీళ్ళ దగ్గర ఆయిల్, ఇంకో కొన్ని మసాలాలు ఉన్నాయి, యాడ్ చేద్దాం ఇవి కూడా. ఈరోజు మటన్ వండబోతున్నాం.
వండబోతున్నాం. వండబోతున్నాం. ఓకే, దట్ మీన్స్ వి ఆర్ కుకింగ్ మటన్ టుడే. ఓకే, గోట్ టుడే. యా, గోట్ టుడే. ఈ రోజు గోట్ కర్రీ వండబోతున్నాం. ఈ రోజు గోట్ కర్రీ వండబోతున్నాం. నౌ యు రిపీట్. ఈ రోజు వండబోతున్నాం. ఇప్పుడైతే సిస్టర్ మనకి స్వహీలీ లాంగ్వేజ్లో మటన్ కర్రీ ఎలా వండబోతుందో నేర్పిస్తుంది. అంటే ఎందుకంటే మీ లాంగ్వేజ్ నాకు చాలా కష్టంగా ఉంది, కావాలంటే నువ్వు మా లాంగ్వేజ్లో చెప్పి చూడు అని అన్నారు. సో మనకి ఇవన్నీ జుజుబి. ఓకే, టెల్ మీ. Leo tunapika nyama ya mbuzi. Leo tunapika nyama ya mbuzi. Yes. Okay, I forgot. Leo tunapika nyama ya mbuzi. Yeah. Leo tunapika nyama ya mbuzi. Yes. ఇప్పుడైతే ప్రజెంట్ అల్లం కడుగుతున్నారు. చూడండి ఎంత మురిగ్గా ఉందో. ఎందుకంటే డైరెక్ట్గా ఇక్కడ అన్నీ న్యాచురల్గానే ఉంటాయి. డైరెక్ట్గా ఫామ్ టు హోమ్, అందుకని చెప్పి అదంతా ఎర్రమట్టి క్లీన్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో మొదలు పెడితే ఇప్పటికైతే ఇది వేడైతే దీంట్లో డైరెక్ట్గా మేము మటన్ వేసేసి మూత పెట్టేసాం. ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయాక అప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఈ పాపకు చూడండి ఫుల్ మార్క్స్ వచ్చాయంట. బుక్ తీసుకొచ్చి చూపిస్తుంది. నాకు వెరీ గుడ్ వేసారు చూడండి మా మేడము అని. లీ, యూ గాట్ ఫుల్ మార్క్స్. వావ్, కంగ్రాచులేషన్స్. దిస్ ఈజ్ టుమారో హోంవర్క్. ఇది రేపటి హోంవర్క్ అట. రమేష్ బ్రో తన దగ్గర ఉన్న స్నాక్స్ అయితే ఇచ్చాడు. ఇదైతే తెలుసు కదా, చనా పలుకులు కారంగా ఉంటాయి. అదైతే మిక్చర్. She is feeling more chili. Lee, this is spicy. You don't like it? You don't like it? You like this one mixture? No? You like this one? Yeah. ఇదైతే కారం ఎక్కువ ఉందంట. వీళ్ళైతే కారం ఎక్కువ తినరు, అందుకని తెగ వాటర్ తాగేస్తుంది తను ఇందాక నుంచి. I think that is not that much spice. Yeah. ఇప్పుడే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాం. వీళ్ళు మటన్ కూర వండుకున్నప్పుడు ఇందులో ఏ మసాలాలు వేయరంట. జస్ట్ ఉల్లిపాయలు, టమాటాలు, క్యాప్సికమ్ వేస్తారంటే క్యారెట్ వేసుకుంటారంట. సో ఇన్ గోట్ కర్రీ యూ విల్ యాడ్ క్యారెట్ ఇన్ దిస్ యూ విల్ యాడ్ క్యారెట్. You like carrot? Yes. You will add carrot. Yes. And no other spices? No. Then Turmeric, only turmeric, onions, garlic, no garlic, ginger, meat, Yes. carrot, Yes. that's it. And the Tomato, that's it. Yes. So you don't add these all spices. Yes. వీళ్ళ ప్రిపరేషన్ అయితే డైరెక్ట్ రా ఉంటుంది. చూసారా మీట్ ఎంత రాగా ఉందో. ఇంకా మనం దాన్ని చాలా అయితే ఉడికించాలి. ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. జస్ట్ ఉల్లిపాయలు వేసా ఇప్పుడే, ఆయిల్ వేసి. ఇప్పుడైతే మనం ఆల్రెడీ మటన్ యాడ్ చేస్తాం. వీళ్ళు ఏంటంటే ముందు మటన్ని బాయిల్ చేసుకొని బొగ్గుల పొయ్యి మీద, తర్వాత అయితే దీంట్లో యాడ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ గ్యాస్ ఎక్కువ రేట్ అనమాట. ఈ 15 కేజీల సిలిండర్ ఇప్పుడు మేము కుక్ చేసేది. ఈ 15 కేజీల సిలిండర్ ఏంటంటే రీఫిల్ చేసుకోవడానికి 21,000 తాంజానియా షిల్లింగ్ అంట. అంటే దాదాపు ఒక 640-650 రూపీస్ అనుకోండి ఓన్లీ రీఫిల్ చేయడానికి. అదే ఒకవేళ కొత్త సిలిండర్ కొనుక్కోవాలనుకోండి 45,000 కెన్యన్ షిల్లింగ్ అంట. దాదాపు ఒక 1000 రూపాయలకి దగ్గరలో ఉంటుంది. అండ్ వీళ్ళు ఎక్కువ కారం ఒకటి తినరట, అందుకని దగ్గరుండి చూస్తుంది సిస్టర్. సో ఎంత కారం వేసేస్తుందని ఏంటని చెప్పి. చెక్ ద స్పైస్. It is good. No, check the spice. If it is more spice, we'll add water. Salt, everything. Spicy? Chili? More chili? More chili. Salt, okay? Yeah, salt okay. So we'll add water. No, where is water? I think this is not sufficient. మనం చూద్దాం ఒకసారి. ఐ విల్ చెక్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ ఆర్ నాట్. నో స్పైసీ. నో
if he taste, he will say very spice. No, it's because you. For you, it's okay. ఇక్కడ ఒక డిబేట్ అయితే జరుగుతుంది, కారం ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని. హోప్ యూ విల్ ఆల్సో ట్రై. స్పైసీ స్పైసీ లిటిల్ బిట్. She can feel that. ఫైనల్గా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. మనం చేసిన మటన్ కర్రీ ఇది. మరి ఇలా ఎక్స్ప్రెషన్స్ అయితే చూడాలి ఎలా ఉంటాయో తిన్నాక. దీంతోపాటు రైస్ అండ్ మెయిన్లీ చపాతీలు తీసుకొచ్చాం, మంచి కాంబినేషన్ అని చెప్పి. యా చపాతీ క్యాలే. బ్రదర్ పేరు స్టీవ్, మనల్ని హోస్ట్ చేస్తుంది బ్రదరే. కాంచే బ్రదర్ ఎక్కువ ఇండియన్ రెస్టారెంట్లో ఇక్కడ చట్నీస్ అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంటుందట, అక్కడ తింటారంట. హౌ ఇట్ ఫీల్స్ స్పైసీ, tasty, chili, చిల్లీ, salty. But in normal at your home when you cook, I think you don't add this much spices. I wouldn't put much. Yeah. Spices. Yeah. Just a little bit, like this one. Yeah, just pili. Yes. బ్రదర్కి అయితే ఇండియన్ ఫుడ్ కొంచెం అలవాటు ఉంది, అందుకనే తనకు అంత స్పైస్ అనిపించలేదు. That one. Leo, that one. లీ, It's not too spicy. so it's not spicy? It's not spicy? See, I told. Now you tell me. Not spicy. No, not like that. You ate only rice. You know our spice, actual chili. Lee, you told no spicy. అయ్యయ్యో. ఈ ఆరుష నుంచి నెక్స్ట్ ఇంకొక క్రేజీ ప్లేస్కి వెళ్ళిపోతున్నాను. అది ఎక్కడికో ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తా. బాయ్ బాయ్.